హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టోరీ. ఇవాళ మన స్టోరీ వచ్చేసి అత్తగారి బంగారు గొలుసు. అత్త తనకెంతో ఇష్టమైన బంగారు గొలుసుని పోగొట్టుకుంది. కానీ ఆ నిందని తన కోడలి మీద వేసింది. తనని అపార్థం చేసుకుంది. ఎన్నో మాటలు అంది. పోయిన ఆ గొలుసు మళ్ళీ దొరుకుతుందా? ఇంతకీ ఆ గొలుసును ఎవరన్నా తీశారా, లేదా దొంగలు ఎత్తుకుపోయారా? అసలు దొంగ కోడలేనా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి. ఒక గ్రామంలో రాజేశ్వరి అనే అత్త, మాధవి అనే కోడలు ఉండేవారు. రాజేశ్వరి దగ్గర ఆమె భర్త జ్ఞాపకంగా ఇచ్చిన ఒక బంగారు గొలుసు ఉండేది. అది ఆమెకు చాలా విలువైనది. ఒకరోజు పండుగ కోసం గొలుసు తీసి అల్మారాలో పెట్టింది. మరుసటి రోజు చూస్తే ఆ గొలుసు కనిపించలేదు. అయ్యో అయ్యో, నా గొలుసు ఇందులోనే దాచాను కదా, ఏమైంది? దొంగలేమన్నా పడ్డారా? అరే రాజు, రారా తొందరగా, నా గొలుసు పోయింది, కనిపించడం లేదు. ఏమైందమ్మా, ఎందుకు అరుస్తున్నావు? అయ్యి, నిన్న నా గొలుసు ఇందులోనే పెట్టానురా, ఇప్పుడు కనిపించడం లేదు. ఎక్కడికి పోతుందమ్మా? ఇక్కడ ఎక్కడో పెట్టుంటావు, వెతుకుదాం పదా. అలా అందరూ ఆ గొలుసును వెతికారు. కానీ గొలుసు ఎక్కడా దొరకలేదు. ఎక్కడ దొరకలేదమ్మా, నువ్వే సరిగ్గా గుర్తు తెచ్చుకో, ఎక్కడ పెట్టావు. కానీ రాజేశ్వరి మనసులో ఒక అనుమానం వచ్చింది. ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు, ఎవరు వచ్చి ఇటు తీసిందే లేదు. ఇంట్లోకి కొత్తగా ఉన్నది కోడలు మాత్రమే, బహుశా అదే తీసి ఉంటుందేమో. కానీ ఆ మాట బయటకు చెప్పలేదు. కానీ కోడలితో మాట్లాడడం తగ్గించింది. మా అత్త ఏమిటి ఎప్పట్లాగా నాతో మాట్లాడడం లేదు? అసలు ఏం జరిగి ఉంటుంది? నాకేం అర్థం అవ్వడం లేదు. ఒకరోజు టీవీ రూమ్ లో సోఫా శుభ్రం చేస్తూ ఉండగా అక్కడ గొలుసు కనిపించింది. గొలుసు ఇక్కడుంది కదా, పండగ రోజు నేను అల్మారా సర్దేటప్పుడు ఇక్కడ పెట్టి మర్చిపోయినట్టున్నాను. అప్పుడు తన తప్పు రాజేశ్వరికి అర్థమైంది. అప్పుడు రాజేశ్వరి వెంటనే కోడలి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నిన్ను ఏమీ అడగలేదు, కానీ నా మనసులో నిన్ను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించు. అప్పుడు మాధవి నవ్వుతూ, అత్తయ్య, మనుషులు తప్పులు చేస్తారు, కానీ తప్పు తెలుసుకుని ఒప్పుకోవడం గొప్ప విషయం అని అలా అంది. ఆ మాటకి రాజేశ్వరి చాలా బాధపడింది. ఆ రోజు నుంచి కోడలిని కోడలిగా కాదు, కూతురుగా చూసుకుంది. ఇద్దరి ప్రేమ చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. ఫ్రెండ్స్, చూసారు కదా స్టోరీ. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి అంటే, ఆధారాలు లేకుండా ఎవరిని అనుమానించకూడదు. ఒక అనుమానం మంచి బంధాన్ని కూడా దెబ్బతీయగలదు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.